మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి 3 నియమాలు. అవేంటో తెలుసా? హిందువులు మాఘమాసంలో జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి. ఏడాదిలో ప్రతి నెలలో శివరాత్రి వస్తుంది. కానీ ఏడాదికి ఒకసారి మాత్రమే మహాశివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రి పండుగ రోజున ఆ భోళా శంకరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. మామూలుగా అన్ని పండుగలు పగలు సమయంలో జరుపుకుంటే మహాశివరాత్రి పండుగలు మాత్రం అర్ధరాత్రి సమయంలో జరుపుకుంటాం. అయితే ఈ మహాశివరాత్రి రోజు తప్పకుండా 3 రకాల విషయాలు పాటించాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ 3 విషయాలు ఏమిటి? వాటిని పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే, ఈ మహాశివరాత్రి పండుగ రోజు పగలంతా ఉపవాసం ఉండి మనస్సును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కోసం నిద్రపోకుండా జాగరణ చేస్తూ మేలుకుని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది. మహాశివరాత్రి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరుచుకుని శుభ్రంగా తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. పూజ గదిలో ముగ్గులు వేసుకుని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత శివలింగానికి జలం, ఆవు పాలు, పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో, పుష్పాలతో అభిషేకం చేయాలి. ముఖ్యంగా మారేడు దళాలను, బిల్వపత్రాలను, తుమ్మి పూలను, గోగు పూలు, తెల్లని, పచ్చని పూలతో శివనామాలను కాని లేదంటే పంచాక్షరీ మంత్రమైన ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఆ శివయ్యకు పూజ చేయాలి. తాంబూలం, చిలకడ దుంప, అరటి పండు, జామ పండు, ఖర్జూర పండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివ అష్టోత్తరం లేదా శివ పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి. ప్రాతకాలం నుండి ఉదయం 9 గంటల లోపు అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయట. ఆ పరమేశ్వరుణ్ణి మనస్సులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టైశ్వరాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయట. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో కనుక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. కాగా శివుడు అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసిన చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు. అందుకే శివుణ్ణి బోడాశంకరుడని పేరు. భగవత్ పూజకు భక్తి ప్రధానం అని అర్థం చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను, శివపురాణం మొదలగునవి చదువుకుంటే విశేష శుభ ఫలితాలు పొందవచ్చట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.